Hi, good morning. Welcome to Uttaranchal University. Uttaranchal University has been the first university in the state of Uttarakhand to receive NAC A+ grade, and it is located in the location of Dehradun. Uttaranchal University. Welcome to the world of Uttaranchal University. NAAC A+ accredited grading తో ఉన్న ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా పిలువబడే డెహ్రాడూన్ సిటీ ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉంది. ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ లో ఫస్ట్ ప్లేస్ తో అండ్ ఓవరాల్ ఇండియాలోనే టాప్ 10 లో ఈ ఇన్నోవేటివ్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది. మన ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎంటైర్ ఉత్తరాఖండ్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. ఇక వెయిట్ చేయడం ఎందుకు, మన వరల్డ్ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక లుక్ వేద్దాం. చలో. Building and infrastructure. Over 20 years of educational experience ఉన్న ఈ యూనివర్సిటీకి ఆర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అసెట్ అండ్ హైలైట్ అని చెప్పొచ్చు. 12 స్కూల్స్ తో 100+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఇండియా అండ్ అబ్రాడ్ కలుపుకొని మోర్ దాన్ 8,000 స్టూడెంట్స్ తో ఈ యూనివర్సిటీ 90+ ఏకర్స్ ల్యాండ్ లో ఉంది. లా, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్, లిబరల్ ఆర్ట్స్, అప్లైడ్ అండ్ లైఫ్ సైన్సెస్, కంప్యూటింగ్ సైన్సెస్ మరియు ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేయడమే కాక ఒక్కొక్క కోర్స్ కి ఒక్కో బిల్డింగ్ అకామిడేట్ చేయడం జరిగింది. ఎన్నో కల్చర్స్ తో, చాలా డైవర్సిటీస్ తో, డిఫరెంట్ స్టేట్స్, కంట్రీస్ స్టూడెంట్స్ తో ఈ యూనివర్సిటీ చాలా బ్యూటిఫుల్ గా మరియు మోడర్న్ గా ఉంది. Uttaranchal University has the best auditorium and it is named as Swami Vivekananda Auditorium. ఆడిటోరియం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎంత లావిష్ గా ఉందో మన యూనివర్సిటీ ఆడిటోరియం కూడా ఎంతో లావిష్ గా ఉంటుంది. ఈ ఆడిటోరియం ని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు. ఈ ఆడిటోరియం మోర్ దాన్ 1500 కెపాసిటీ వరకు అకామిడేట్ చేస్తుంది. ఈ ఆడిటోరియంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, ఫెస్ట్, యాన్యువల్ మీట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్ అయినా తన ఐడి కార్డ్ తో ఎప్పుడైనా ఏ ఈవెంట్ లో అయినా తను చూడ్డానికి ఈ ఆడిటోరియం కి రావచ్చు. ఇది స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ కి అసెట్. సెంట్రల్ లైబ్రరీ. క్లాస్ రూమ్ లో వచ్చే ఎన్నో సందేహాలకు ఒకే సమాధానం లైబ్రరీ. A library is a place vibrating with ideas అని అంటారు. ఈ సెంట్రల్ లైబ్రరీ మన యూనివర్సిటీకి అకాడమిక్ హబ్. మన లైబ్రరీలో 3AI ప్రిన్సిపల్ తో రన్ అవుతుంది. అంటే ఎనీ టైమ్, ఎనీవేర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ అన్నమాట. It supports excellence in academics and research through automated process. Online books కోసం renowned international journals మరియు different databases కోసం digital library accessibility కూడా సెంట్రల్ లైబ్రరీలో ఉంది. అకాడమిక్ బుక్స్ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్, కాంపిటేటివ్ వరల్డ్ మరియు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన బుక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ లైబ్రరీలో ఉండడం ఒక ప్రత్యేక విశేషం. యూనివర్సిటీ టైమింగ్స్ లో మాత్రమే కాకుండా స్టూడెంట్ ఓవరాల్ అకాడమిక్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్ కి ఈవినింగ్ 8 వరకు కూడా ఈ లైబ్రరీ ఓపెనింగ్ లో ఉంటుంది. స్టూడెంట్స్ తమ విలువైన సమయంలో మరియు ఎగ్జామ్స్ టైంలో ఈ లైబ్రరీలో ఎక్కువగా స్పెండ్ చేస్తారు. With the best infrastructure, newly updated softwares తో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. Let's go check it. Computer lab. Engineering is not about learning. It is all about experiencing and exploring. ఈ టెక్నికల్ అండ్ కార్పొరేట్ వరల్డ్ కి కావాల్సిన ప్రతి లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన CSE ల్యాబ్ సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ని ఇండస్ట్రీస్ తో కొలాబరేట్ చేస్తూ ఇక్కడ ట్రైన్ అయ్యేలా ప్రతి స్టూడెంట్ కి ఈ ల్యాబ్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ తో ఈ CSE ల్యాబ్ చాలా మోడర్న్ గా ఉంటుంది. హాయ్, మీ పేరు? My name is Aisha. ఓకే, సో ఇక్కడ చాలా పార్టీషన్ అండ్ వెల్ పార్టీషన్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి? బీటెక్ సిఎస్సి అంటే మెయిన్ కోడింగ్. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు చాలా స్టూడెంట్స్ దగ్గర ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉండవు. సో అలాంటప్పుడు ఇక్కడ కాలేజ్ అవర్ తర్వాత ఇక్కడికి వచ్చి కోడింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఈవినింగ్ 6 వరకు ఇక్కడ సార్ వాళ్ళు కూడా కోడింగ్ నేర్పించడానికి సార్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు. Let's go to the research and innovation building. Research and innovation. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఫెసిలిటీస్ ప్లాన్డ్ గా
ఐడియల్లీ కండక్టివ్ గా రిజల్ట్ ఓరియంటెడ్ మరియు ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్స్ పైన ఫోకస్ చేస్తుంది. నియర్లీ 3000+ పేపర్ పబ్లికేషన్స్ రీసెర్చ్ సెల్ నుంచి పబ్లిష్ అయ్యాయి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని బిల్డ్ చేస్తూ హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ ని ప్రతి స్టూడెంట్ కి ట్రైన్ చేయడమే ఈ రీసెర్చ్ హబ్ యొక్క మెయిన్ గోల్. ఓవరాల్ గా సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ ఎనర్జీ, హెల్త్ కేర్, నానో టెక్నాలజీస్ పైన ఎక్కువ రీసెర్చ్ టైం కేటాయిస్తాం. యూనివర్సిటీ అంటే కేవలం జాబ్స్ అని మాత్రమే కాకుండా రీసెర్చ్ లో కూడా స్టూడెంట్ ని ట్రైన్ చేయాలి అన్నదే ఉత్తరాంచల్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ యొక్క ముఖ్య లక్షణం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ వారి ప్రత్యేకమైన ఫెసిలిటీ హాస్పిటల్ అండి. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ఇంకొక బిగ్ అసెట్ మన హాస్పిటల్ అనే చెప్పొచ్చు. ఈ హాస్పిటల్ హై ఎక్విప్డ్ ల్యాబ్స్, ఐసీయూస్ తో చాలా మోడర్న్ గా ఉంటుంది. కేవలం అలోపతి మాత్రమే కాకుండా హోమియోపతి, ఆయుర్వేద కూడా ఈ హాస్పిటల్లో స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతే ఇంపార్టెన్స్ స్టూడెంట్స్ హెల్త్ కి ఇవ్వడం జరుగుతుంది. 24/7 ఎప్పుడైనా వెళ్లి చెక్ చేయించుకొని తన ఆరోగ్యాన్ని సరిచేయించుకోవచ్చు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ లా కాలేజ్, డెహ్రాడూన్. ఈ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ మన తెలుగు వారంట. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి. హలో ఇమ్తియాజ్ గారు, వెరీ నైస్ మీటింగ్ యూ. Same from here, Andy. Can you please elaborate on this establishment of this university? On behalf of Uttaranchal University, first I welcome you all, Andy. So Uttaranchal University అనేది ఇది డెహ్రాడూన్ లో ఉంది, ఉత్తరాఖండ్ లో ఉంది. This is 23 years old university, అండి. అండ్ ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అండి, కన్సిడరింగ్ ప్లేస్మెంట్స్ కానీ, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కానీ, తర్వాత ప్యాకేజెస్ కానీ, సో ఇవన్నీ యాడెడ్ అపాన్స్ అండి. మన యూనివర్సిటీకి ఏం అక్రిడిషన్స్ ఉన్నాయి అండ్ ఏం అప్రూవల్స్ ఉన్నాయి ఇమ్తియాజ్ గారు? బేసికలీ మేడం, ఒక యూనివర్సిటీ ఏ బేసిస్ మీద మనము అక్రిడిషన్స్ కానీ అప్రూవల్స్ కానీ డిపెండ్ అవుతుందంటే మెయిన్గా NAAC అండి. NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అనేది A+, అనేది ఉంటుందండి. దీంట్లో మనది వచ్చేసి A+. అండ్ మీరు అడిగారు యూనివర్సిటీకి ఏ అప్రూవల్ కావాలని. యూజీసీ ఈజ్ మ్యాండేటరీ అండి. యూజీసీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు. ఏ యూనివర్సిటీకి అయినా కానీ ఆ స్టూడెంట్ సర్టిఫికేట్ అనేది వెరిఫైడా కాదా అనేది యూజీసీ డిసైడ్ చేస్తుందండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత AICT, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారు అనమాట. ఆ అప్రూవల్ కూడా స్టూడెంట్కి చాలా అంటే ఆ యూనివర్సిటీకి ఆ టెక్నికల్ కోర్స్కి చాలా మ్యాండేటరీ అనమాట. సో ఆల్ ఆఫ్ దిస్ వీ హ్యావ్. సో ఏవేవి అక్రిడియేషన్స్ అయితే ఉన్నాయో, ఏవైతే అప్రూవల్స్ ఉన్నాయో, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. వెరీ గుడ్. అండ్ ఎంతవరకు తెలుగు స్టేట్స్ నుంచి వస్తుంటారు స్టూడెంట్స్ అండ్ ఎంతవరకు అదర్ స్టేట్స్ నుంచి వస్తుంటారు యూనివర్సిటీకి? సో మా యూనివర్సిటీ ఏంటంటే మా ట్యాగ్లైన్ చూసారు, ఫర్ ద ఎక్సలెన్స్ విత్ ఇన్ యూ అని చెప్పేసి. సో మేమేంటంటే వీ సర్చ్ ఫర్ ఎక్సలెన్స్ అండి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇది డెహ్రాడూన్లో ఉంది కదా, డెహ్రాడూన్ స్టూడెంట్సే ఉండాలి, ఉత్తరాఖండ్లో ఉంది కదా, ఉత్తరాఖండ్ స్టూడెంట్సే ఉండాలని కాదనమాట. వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 28 స్టేట్స్ అండ్ ఈవెన్ అబ్రాడ్ ఆల్సో. ఇఫ్ యూ ఫైండ్ ఇన్ ద క్యాంపస్ మీకు చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారనమాట. కమింగ్ టు మన తెలుగు స్టూడెంట్స్, వీఆర్ నియర్లీ దగ్గర ఒక 500+ ఉంటారండి మన తెలుగు స్టూడెంట్స్. దట్స్ అ బిగ్ నెంబర్. యా, దట్స్ అ రియలీ బిగ్ నెంబర్ అండి. సో ఏంటంటే ఇక్కడ మెయిన్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో మన మెయిన్గా హోమ్లీనెస్ కానీ ఇంకొకటి మిస్ కాకుండా మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ స్టూడెంట్కి అకామిడేట్ చేసాం. వాళ్ళకి సపరేట్ సౌత్ ఇండియన్ హాస్టల్స్ కూడా అకామిడేట్ చేసామండి. అండ్ ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ పరంగా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకు కూడా మన సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది సపరేట్ కేటగిరీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకున్న డౌట్స్ కానీ వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ కానీ దాన్ని కూడా మనం క్లారిటీ చేస్తామండి. నేను వస్తున్నప్పుడు చాలా స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్ వచ్చినట్టు 1.2 CR ప్యాకేజ్తో ఒక స్టూడెంట్కి మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చినట్టు చూశాను. దేర్ ఆర్ లైక్ లాట్ మెనీ ఆపర్చునిటీస్ హియర్ విత్ రిగార్డ్స్ టు జాబ్ ప్లేస్మెంట్. ప్లీజ్ టెల్ అబౌట్ దట్. యా అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నాట్ వన్ స్టూడెంట్ అండి, 1.24 crores ఈజ్ ద హైయెస్ట్ ప్యాకేజ్. అది మన తెలుగు అమ్మాయికి వచ్చింది, విజయవాడ అమ్మాయికి. తర్వాత 1.18 crores ఉంది, తర్వాత 94 ఉంది, 97 ఉంది, తర్వాత 84 lakhs. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాకేజెస్ అండి. అంటే ప్యాకేజెస్ మెయిన్గా ఏ దానిపైన డిపెండ్ అవుతుందంటే మా కోర్ కరికులం అండి. సో మనం ఏంటంటే సబ్జెక్టులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CSE తీసుకున్నారు, మెయిన్గా స్టూడెంట్స్ అక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ ట్రావెల్ అయ్యేది CSE కోసం. సో CSEలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లో వీ హ్యావ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనమాట. ఇండస్ట్రీస్తో టైప్ అయ్యి వాళ్ళతోనే ట్రైనింగ్ చేపిస్తాం, వాళ్ళతోనే టైప్ చేపిస్తామండి. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే స్టూడెంట్ 4 years తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ జాబ్స్ కోసం సెర్చ్ చేయాలన్నట్టు ఉండదండి. యూనివర్సిటీలోనే విత్ ఇన్ ద క్యాంపస్ ఇండస్ట్రియల్ నీడ్స్ అనేది మనం మీట్ చేపిస్తాం. దీనివల్ల స్టూడెంట్ మన యూనివర్సిటీలో ఇప్పటి వరకు 94% ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఉందండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో అంటే ఏ ఒక ఇండివిజువల్కు మేము ఫోకస్ చేయమండి, వీ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ అనమాట. దట్స్ మేక్స్ ద యూనివర్సిటీ సో అన్యూక్ అనమాట. దట్స్ సో యూనిక్ అండ్ దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అండి.
after all every student needs that placement first. డెఫినెట్లీ మేడం, ఒక పేరెంట్స్ సైడ్ నుంచి మనం మాట్లాడితే డెఫినెట్లీ ప్రతి స్టూడెంట్ పేరెంట్ అదే అనుకుంటారండి. అంటే మన అబ్బాయి మన స్టూడెంట్ జాబ్కి వెళ్ళగలుగుతాడా లేదా అనే దానిపైనే ఫోకస్ ఉంటుందండి. సో దానికి కావాల్సిన ఇండస్ట్రియల్ నీడ్స్ మేమన్నీ ఆటోమేటిక్గా యూనివర్సిటీలోనే కంప్లీట్ చేస్తామన్నమాట. దట్స్ ద థింగ్. That's really interesting అండి. And I would like to see all the facilities around, like ఇంకేమేం ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు? వాట్ నాట్ అండి, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. సో మీకు సెంట్రల్ లైబ్రరీ కానీ, అది డిజిటల్ పరంగా కానీ, తర్వాత ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్ హబ్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. తర్వాత మీకు స్పోర్ట్స్, మన వాళ్ళ స్టూడెంట్స్ వచ్చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా చాలా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పేదానికంటే ఇట్స్ బెటర్ మీరు వచ్చేసి, నేను మా సపోర్ట్ స్టాఫ్ మీకు ప్రతి ఒక్క బ్రాంచ్లో, ప్రతి ఒక్క ల్యాబ్స్లో కానీ వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళండి, ఓకే, ఐ రియలీ వెల్కమ్ యూ. మీరు చూడండి, తర్వాత మీరు నన్ను గెలవండి, మీరే చెప్పండి, మీ రివ్యూ చెప్పండి ఒక హానెస్ట్గా, నిజంగా ఎలా ఉంది, ఏమేమి లేవు, ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. వీ ఆల్వేస్ విల్ వెల్కమ్ యూ. ఓకే. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిస్టర్ ఇక్బాల్ సింగ్ గారితో మాట్లాడదాం. Welcome to Uttaranchal University. At Uttaranchal University, we ensure good careers, strong, stable opportunities for students of engineering, management and other programs that we have. Students working in different top MNCs across the globe at packages of up to 1 crore and above. The placements in engineering, last year we hit 132% and it's still soaring. This year has started with a bang. We are having top placements already happening. Most of the top shot organizations have visited our campus and we see good placements this year as well. Thank you. Hello to all. Being an admission director of Uttaranchal University, I assured you, if you select Uttaranchal University, you can fulfill your dreams. Here you get a good academic, good research and good placements, and this is one of the reason that we have a maximum number of South Indian students in our university. You can feel here like in a home. So I assured, if you select Uttaranchal University, that is NAC A+ University, you fulfill your dreams. Thank you. మా యూనివర్సిటీ లక్ష్యం మా కొటేషన్లోనే ఉంటుంది, ఎక్సలెన్స్ విత్ యూ. ప్రతి స్టూడెంట్లో ఉన్న తన సామర్థ్యాన్ని బయటకు ఆవిష్కరించటమే మా లక్ష్యం. దీని ఫలితమే మా స్టూడెంట్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో హై పొజిషన్ లో సెటిల్ అవటం. మా స్టూడెంట్స్ హైకోర్ట్స్ లో లాయర్స్, జడ్జెస్, ఎంఎన్సీస్ లో ఐటీ ప్రొఫెషనల్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఎన్నో గవర్నమెంట్ జాబ్స్, ఎంతో మంది అబ్రాడ్ లో, ఇంకా ఎన్నో రంగాల్లో ఉన్నారు. మా దగ్గర చదివే ప్రతి స్టూడెంట్ ని తన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ లో తనని సక్సెస్ చేయాలన్నది మా లక్ష్యం. So that's why we focus on overall development. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఛాన్సలర్ మిస్టర్ జితేంద్ర జోషి గారితో ఉన్నాము. యూనివర్సిటీ గురించి ఆయన మాటల్లోనే విందాం. मैं थोड़ा सा आपको उत्तरांचल यूनिवर्सिटी के बारे में बताना चाहता हूँ। उत्तरांचल यूनिवर्सिटी तो 2013 में बनी, लेकिन शुरुआत 2002 में लॉ कॉलेज 5 ईयर हमने बनाया। 2002 के बाद 2005 तक हमने सिर्फ लॉ कॉलेज को फोकस किया, इसलिए कि हम एजुकेशन में कैसा करते हैं। लेकिन 2005 में जब हमारा रिज़ल्ट आया लॉ कॉलेज का, तो पूरे उत्तराखंड में गोल्ड मेडलिस्ट लॉ में हमारा था और 10 में से 8 बच्चे टॉपर थे लॉ कॉलेज में। उसके बाद जो हमने 2006 में 6 में हमने UIT, UIM इंजीनियरिंग कॉलेज मैनेजमेंट खोला और धीरे धीरे आगे बढ़ते रहे। 2013 में हमने उत्तरांचल यूनिवर्सिटी बनाई। और 2013 में जो उत्तरांचल यूनिवर्सिटी बनी, उसके बाद हमारे पास काफ़ी कोर्स आए। जैसे बीटेक हमारे से पहले था, मैनेजमेंट था, एग्रीकल्चर, मास कॉम, होटल मैनेजमेंट, ऐसे कई प्रकार के कोर्स, नर्सिंग, पैरामेडिकल, डी फार्मा, बी फार्मा, ऐसे बहुत सारे 12 कॉलेज हमारे बन गए। और 2021 में हम उत्तराखंड की पहली यूनिवर्सिटी थे जो A+ यूनिवर्सिटी बने। तो उत्तराखंड में कोई भी यूनिवर्सिटी A+ नहीं थी, हमारी यूनिवर्सिटी पहली यूनिवर्सिटी है उत्तराखंड में जो A+ बनी। हमारे यहाँ प्लेसमेंट में बहुत फोकस किया जाता है बच्चों को। हम लोग प्लेसमेंट में बहुत इसलिए फोकस करते हैं कि
बच्चा आता जब बीटेक करने के लिए तो चाहता है कि मेरा प्लेसमेंट हो। हमारी ताकत जो है वो बच्चा होता है। हम ये ध्यान रखते हैं कि बच्चे को हॉस्टल में कोई सुविधा असुविधा ना हो, हॉस्टल में खाने की कोई प्रॉब्लम ना हो बच्चे को, और पढ़ाई पे भी हम फोकस करते हैं क्योंकि हमारी 75% अटेंडेंस होती है। हमारे यहाँ बहुत अच्छी फैकल्टी IIT M.Dem की कई जगह जो अच्छी यूनिवर्सिटी है वहाँ से हम लोग IIT बच्चों फैकल्टी को लाते हैं पढ़ाने के लिए। और आप हमारे बच्चों से पूछ सकते हैं कि हमारी पढ़ाई कैसी है, हमारा प्लेसमेंट कैसा है, तो मैं यही कह सकता हूँ कि आप देहरादून आइए, आपका उत्तरांचल यूनिवर्सिटी में स्वागत है। उत्तरांचल यूनिवर्सिटी उत्तराखंड की A+ यूनिवर्सिटी होने के कारण यहाँ पढ़ाई में बहुत अच्छा फोकस किया जाता है। हम लोग साउथ के बच्चों के लिए एक स्पेशल हम लोग स्कॉलरशिप देते हैं यहाँ पे, जिससे कि साउथ के बच्चे हमारे यहाँ आते हैं। भले ही हमारी फ़ीस काफ़ी ज़्यादा होती है, लेकिन हम उनको स्पेशल पैकेज देते हैं साउथ के बच्चों को, जिससे कि वो उत्तरांचल यूनिवर्सिटी में आके एडमिशन करें। हमारा प्लेसमेंट बहुत अच्छा होता है। दूसरी बात, हम ये भी कोशिश करते हैं कि साउथ का खाने के बारे में, बच्चों को साउथ का खाने में और यहाँ के खाने में थोड़ा अंतर होता है, तो मैं ये कोशिश करता हूँ कि बच्चों को साउथ का खाना जैसा मिले यहाँ पे। और जो भी वहाँ से मतलब एक्टिविटी होती है या कोई त्यौहार होता है, जैसे गणेश पूजा हुई, ऐसी चीज़ें जो होती हैं, उनको भी यहाँ बच्चों के लिए हम लोग प्रोवाइड कराता हूँ। आप पूछ सकते हैं साउथ के बच्चों को कि वो खुश है कि नहीं है। यहाँ पे हमारे साउथ के बच्चे सब खुश रहते हैं। यहाँ खेलने के लिए, पढ़ने के लिए हर चीज़ की फैसिलिटी उत्तरांचल विश्वविद्यालय प्रोवाइड कराती है। దిస్ ఈజ్ తౌఫిక్ ఫ్రమ్ గుంతకల్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను వచ్చేసి మన యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను, ఉత్తరాంచల్ యూనివర్సిటీ. నేను యాక్చువల్గా యూనివర్సిటీ జాయిన్ కాకముందు వేరే చాలా యూనివర్సిటీలు చూసిన సౌత్లో. నాకు అన్ని ఆ యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ విజిటింగ్ వచ్చినప్పుడు నాకు ఏ వేలో కనపడించిందంటే, ఇంకా అన్ని దాని నుంచి కంపేర్ చేసుకుంటే మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒక బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ మనం కంపేర్ చేసుకున్న వల్ల. ఇప్పుడు మనకి క్లాసెస్ గురించి అయినా ఏ విషయంలో అయినా డౌట్స్ ఉంటే, సార్ ఇప్పుడు డౌట్ వచ్చిందంటే అదే వేలో మనకి ఇది చెప్పేలాగా ఉంటారు. మనకి ఏ విధమైన ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఏ విషయంలో అయినా, ఇప్పుడు లాంగ్వేజెస్లో అయినా ఏ విషయంలో అయినా మనకి కమ్యూనికేషన్లో ఏ ప్రాబ్లం రాదు. ఇంకా నా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఆడ మన సౌత్లో వచ్చేసి తెలుగు మాట్లాడడానికైనా ఇక్కడ హిందీ వాళ్ళతో కమ్యూనికేషన్ చేసే దాంట్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన బాడీ లాంగ్వేజ్ అంతా మారి మేము ఇంకా డెవలప్ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఇంకా నార్మల్గా సివిల్ క్లాసెస్ వచ్చేసి బయట డబ్బులు కట్టి లక్షల సివిల్ క్లాసెస్కి ఇవి కట్టకైనా యూనివర్సిటీలో మన సార్ వాళ్ళే ఫ్రీగా అరేంజ్ చేస్తున్నారు వీక్లీ ట్వైస్. అది కాక నార్మల్ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీలు కంపేర్ చేసుకున్న ఫీ స్ట్రక్చర్ మనది చాలా బెటర్. యూనివర్సిటీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ నా ప్రకారం ఉంది. హాయ్ అండి, నా పేరు భావన. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, వైజాగ్ నుంచి. అండ్ ఐఎమ్ హియర్ ఇన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్. అండ్ ఇక్కడ హాస్టల్ గురించి వచ్చేసరికి నాకు చాలా భయం ఉండేది, దట్ అడ్జస్ట్ అవుతానా లేదా ఇక్కడ మిస్కాన్సెప్షన్స్ ఎలా ఉంటాయి, ర్యాగింగ్ ఉంటుందా అని చెప్పి. లేదు, ఇక్కడికి వచ్చాక డే 1 నుంచి నేను చాలా క్లియర్గా ఉన్నాను దట్ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. హాస్టల్ అనగా లేదా ఫుడ్ అనగా ఇంకా అకాడమిక్స్లో అయినా అన్నీ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నాయి. అండ్ హాస్టల్ ఇన్ఛార్జ్ అనేది మన హైజీనిక్ బట్టి చూసుకుంటే రూమ్ చెకింగ్స్ ఉంటాయి ఎవ్రీ వీక్, దట్ హైజీనిక్గా ఉంటున్నామా లేదా అనేది హాస్టల్ చీఫ్ ఇన్ఛార్జ్ వస్తారు, చెక్ చేస్తారు. దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ యాజ్ ఏ గర్ల్, వీ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ ఏ హైజీనిక్ మేనర్. అండ్ హాస్టల్ గేట్ టైమింగ్స్ 6 o'clock కల్లా క్లోజ్ అవుతాయి. వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్. మార్నింగ్ ఈవినింగ్ అటెండెన్స్ అనేది తీసుకుంటారు. అండ్ హాస్టల్ ఫుడ్ వచ్చేసి సౌత్ వాళ్ళకి సౌత్ ఫుడ్, నార్త్ వాళ్ళకి నార్త్ ఫుడ్ అనేది బోత్ ఆర్ అవైలబుల్గా ఉంటాయి.
నార్త్ అంటే నార్త్ కాసి తినచ్చు, సౌత్ అంటే సౌత్ తినచ్చు, అది మన ఇష్టం. అండ్ సీనియర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అకాడమిక్స్లో అనగా, లేదా లైక్ జూనియర్స్ సీనియర్స్ అనే ఇక్కడ మిస్కాన్సెప్షన్స్ అనేవి అయితే అస్సలు లేవు. ఇక్కడ హాస్టల్లో వార్డెన్ అంటే మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, హోమ్లీ నేచర్ కనిపిస్తుంది మనకి. అండ్ వీఆర్ సేఫ్ హియర్. ఐఎమ్ లక్కీ టు బీ ఇన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. హాయ్, నా పేరు క్యూటీ, నేను శ్రీకాకుళం నుంచి. ఐఎమ్ పర్సూయింగ్ బీటెక్ ఇన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. బ్యూటీ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా మాట్లాడితే auditorium is one of the best and the classic one. This is the place where many national and international programs and conferences were held, and in my opinion I just really love it. Hello everyone, I am Charmi from Andhra Pradesh, Vizag andi. I am pursuing my BTech CSC in Uttaranchal University, Dehradun. Library అనగానే మనకి ఫస్ట్ తెలిసేది ఏంటంటే ఒక స్టడీ వైబ్ అండ్ పీస్ అండ్ కామ్ ఎన్వైర్న్మెంట్ అనేది. సో ఇక్కడ బుక్స్ గురించి వస్తే మాత్రం మనకి చాలా బుక్స్ ఉంటాయండి. లైక్ అకాడమిక్స్ పరంగా అయితే లైక్ చాలా బుక్స్, మీ బీటెక్ లైక్ మీరు ఇంజనీరింగ్ బుక్స్, ఏరోస్పేస్, ఎన్వైర్న్మెంట్ బుక్స్ అన్నీ చాలా దొరుకుతాయి. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మనకి జనరల్ నాలెడ్జ్ బుక్స్ కూడా ఉంటాయి, లైక్ నోవెల్స్, స్పిరిచువల్ నోవెల్స్ అలాంటివన్నీను. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి లైబ్రరీలో చదవడంతో కాకుండా సెపరేట్గా రీడింగ్ రూమ్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి రీడింగ్ రూమ్లో మనకి ఒక ల్యాప్టాప్ కావాలనిపిస్తుంది. సో మనకి ల్యాప్టాప్ మన దగ్గర అవైలబిలిటీ లేనప్పుడు మనకి పక్కనే కంప్యూటర్ రూమ్ కూడా ఉంటుంది. సో ఫ్రీ అండి కంప్యూటర్ రూమ్లో మనం అంటే మనకి ఏదైనా కావాల్సి వస్తే వీ కెన్ సర్చ్ ఇన్ దట్. చదువుకోవాలనిపిస్తే మనకి స్టడీ అవర్స్ కూడా ఉంది. ఎస్పెషల్లీ ఫ్రమ్ మనకి సండే సాటర్డే అనేం లేదు, ఎప్పుడు స్టడీ అవర్స్ ఉంటుంది, హాలిడే ఉండదు లైబ్రరీకి. 6 to 8:30 వరకు మన స్టడీ అవర్స్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో హ్యాపీగా చదువుకోవచ్చు. అండ్ మీ నాలెడ్జ్ ఇంకా మీ అకాడమిక్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, డెవలప్ చేసుకోవాలంటే ది బెస్ట్ ఈజ్ లైబ్రరీ. Hi, your good name? Pravalika. I like your uniform. Thank you. So I've seen a best infrastructure in this university and you have got good computer labs here. Yes. So can you please tell me how is it helpful for your education? Hi, I am Pravalika from Telangana, Khammam. నేను ఉత్తరాంచల్ యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి తీసుకున్నాను. సిఎస్సి అంటే మెయిన్ కోడింగ్ వల్ల నాలెడ్జ్ చాలా పెరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ల్యాప్టాప్ ఉండదు కాబట్టి మాకు ఇక్కడ సిస్టమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆఫ్టర్ కాలేజ్ 4:30 to 5:30 మేము ఇక్కడికి వచ్చి సిస్టమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మాకు కోడింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కోడింగ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా ఫర్దర్గా మాకు సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్, నా పేరు ప్రణీత, నేను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఐ బిలీవ్ దట్ ద జర్నీ ఆఫ్ ఎ స్టూడెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ క్లాస్ రూమ్. అలాగే మనం క్లాస్లో ఎంత అటెంటివ్గా ఉన్నాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. అలాగే మనం క్లాస్లో చాలా అటెంటివ్గా ఉండడం వల్ల ఎంఎన్సీ కంపెనీస్ కానీ గ్లోబల్ కంపెనీస్తో మనం పాపప్ కావచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ చెప్పే విధంగా అంతా బాగుంది. నా వరకు అయితే ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. హాయ్, నా పేరు అరవింద్, నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెహ్రాడూన్ ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడ ఈ ప్లేస్లో ఎడ్యుకేషన్ నేర్చుకోవడం అనేది అది మన లక్ అని చెప్పుకోవాలి. స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీలో ఒక్క ఎడ్యుకేషనే కాకుండా లైఫ్ ఆస్పెక్ట్స్లో ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి ఏవైతే ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయో అవన్నీ ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ఫుల్ అయ్యేటట్టుగానే ఉంటాయి. మళ్ళీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ రావడం వల్ల మన ఎడ్యుకేషన్కి చాలా సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ స్పోర్ట్స్ సైడ్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ చాలా వరకు అయితే సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఇంకా మనకి క్లబ్స్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి క్లబ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళకైతే చాలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి దీని గురించి ఇక్కడ. థ్యాంక్స్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. Hi, I am Manognya. I am from Andhra Pradesh, Rajahmundry. Hi, this is Ruchita and I am from Andhra Pradesh, Rajahmundry. అన్ని కాలేజెస్ అన్ని స్టడీస్ గురించే మాట్లాడతాయి, కానీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మాత్రం కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ నాకు చాలా ఇష్టం. ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో కూడా వాష్రూమ్స్, రూమ్స్ చాలా హైజీనిక్గా ఉంటాయి. గర్ల్స్కి హాస్టల్స్ 6కి, 6:30, 7కి క్లోజ్ అవుతాయి. కానీ మనం లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలనుకుంటే 8:30 వరకు మనకు టైం ఇస్తారు. దాని తర్వాత వార్డెన్ గర్ల్స్ అందరినీ సెక్యూరిటీగా హాస్టల్కి తీసుకెళ్తారు. దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఈవెంట్ మేనేజర్ కూడా చేసుకోవచ్చు, ఒక్కొక్క ఈవెంట్ని కూడా మేనేజ్ చేయొచ్చు.
ఇక్కడ కోడింగ్ కూడా బాగా నేర్చుకోవచ్చు, గెయిన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి కోడింగ్లో డౌట్స్ వస్తే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఉంటారు. సో డౌట్స్ క్లారిఫై చేస్తారు మాకు. మనకి స్పోర్ట్స్ ఆడుకోవాలన్నా కూడా ఈవినింగ్ టైం ఉంటుంది. గర్ల్స్ అన్నా ఆడుకోవచ్చు, బాయ్స్ అన్నా ఆడుకోవచ్చు. బట్ ఎక్కడ అయితే ప్రాబ్లం ఉండదు గర్ల్స్కి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు నార్త్ అని చెప్పేసి ఏమీ కాదు, చాలా బాగుంటుంది. నార్త్ వాళ్ళతో అయితే అసలు ఇక్కడ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ సౌత్ మెంబర్స్ చాలామంది వచ్చారు. ఈ ఇయర్ నుంచి 200+ మెంబర్స్ వచ్చారు. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ బాగుంటుంది. అంటే లైక్ నార్త్ ఫుడ్ తినలేము అనుకుంటారు చాలామంది, కానీ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. లెట్స్ గో ఫర్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. शाम को खेलने का हमारे बहुत बड़ा मैदान है. हम लोग वहाँ पे जो है स्पोर्ट बच्चों को कराते हैं. लाइब्रेरी हमारे यहाँ बहुत बड़ी लाइब्रेरी है, बच्चों को लाइब्रेरी में भी फैसिलिटी देते हैं. जो नॉर्थ इंडिया है उसमें सबसे ज़्यादा एडमिशन हमारी उत्तरांचल विश्वविद्यालय में होते हैं. नॉर्थ ईस्ट में देखूँ तो सबसे ज़्यादा एडमिशन क्योंकि उत्तरांचल विश्वविद्यालय में होते हैं. ये NAC A+ यूनिवर्सिटी है. We ensure parents that their children in our university enhances knowledge, improve their standards in learning, understand then the practical importance in this corporate world. Yes, we are proud of our students because we are not preparing them like working machines. Instead, we prepare them for their future and their glory. Thank you. చూసారుగా, ఇంత మంచి ఫెసిలిటీస్తో, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయో. Why waiting for? Let's join Uttaranchal University.